ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇట్లా రాయబడింది ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే ఆ వచనం యొక్క అర్థం ఏంటి అంటే, దేవుడు లోకంలో ఉన్నటువంటి చెట్లని పుట్లని ప్రేమించలేదు, కానీ లోకంలో ఉన్నటువంటి ఆయన స్వరూపంలో, ఆయన చేతులతో, ఆయన స్వభావంలో నిర్మించుకున్నటువంటి మానవాళంతటిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అని దాని యొక్క భావం. ప్రేమ అనే పదానికి నిజమైనటువంటి నిర్వచనమే యేసుక్రీస్తు ప్రభువారు, లేదా ప్రేమ అనే పదానికి అర్థమే త్యాగం. అందుకని బైబిల్లో యోహాను మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, దేవుడు ప్రేమాస్వరూపి అని. కింద ఫుట్ నోట్స్లో దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే గాడ్ ఈజ్ లవ్ అంటారు. అంటే దేవుడే ప్రేమ. ఎటువంటిది ఆయన ప్రేమ అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ, కానీ దేవుని యొక్క ప్రేమ త్యాగపూరితమైనది. అందుకని ఆ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని అక్కడికి విడిచిపెట్టలేదు, కానీ తన కంటిన్యూషన్ ఆయన ప్రేమించాడు కాబట్టే ఆయన ఒక్కగానొక్క కుమారుడు, ఆయన జనితైక కుమారుడు, ఆయన ఏకైక కుమారుడు, ఆయన ప్రియ కుమారుడు, ఆయన ప్రేమా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకపాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా నీ కొరకు నా కొరకు ఆ శిలువలో బలియాగమవడానికి కొరకే ఆయనని అప్పగిస్తూ వచ్చినాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణం పెట్టునంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజైనా యేసుక్రీస్తు ఆ ప్రభు వారి యొక్క ప్రేమని అర్థం చేసుకుని ఆ ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను కూడా ప్రేమించి నిత్య నరకము నుండి నిన్ను రక్షించి ఆ నిత్య రాజ్యానికి వారసుడుగా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.